నమస్తే అండి. కేంద్రంలో మోడీ సర్కార్ని ఇబ్బంది పెట్టే విషయమై ఎన్డీఏ పక్షాలలో చిచ్చు పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేశాయి. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే దాని మిత్ర పక్షాలు, భాగస్వామ్య పక్షాలు, ఇండియా పార్టీలోని పార్టీలు, ఇతర పార్టీలు జేడీయూని రెచ్చగొట్టారు, తెలుగుదేశం రెచ్చగొట్టారు. ముస్లింలకు మీరు వ్యతిరేకము, మీ మీద శాశ్వత ముద్ర పడుతుంది, జాగ్రత్త అంటూ ఓవైసీ లాంటి వాళ్ళు కూడా హెచ్చరించారు. వక్ఫ్ బిల్లు విషయంలో తెలుగుదేశం, జేడీయూ చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఇరు పార్టీలు కూడా ఎన్డీఏలో భాగస్వామి పార్టీలు. వక్ఫ్ బిల్లుకు సంబంధించి సవరణలు చేస్తూ దానిలో ఉన్నటువంటి లోపాలను సరిచేస్తూ ముస్లింలకు ప్రయోజనం కలిగే విధంగా, ముస్లిం మహిళలకు కూడా ప్రయోజనాలు కలిగేలాగా ఈ వక్ఫ్ బిల్లు ద్వారా ముస్లిం మహిళలకు వక్ఫ్ బోర్డులో అవకాశం కలగజేస్తుంది. మరి అదే సమయంలో ఈ వక్ఫ్ బిల్లు వలన ముస్లింలలో అణగారిన వర్గాల వారికి కూడా అవకాశాలు, ప్రయోజనాలు, అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఈ వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇస్తున్నాము అంటూ వాళ్ళు వ్యాఖ్యానించారు. ఇంతకాలం వక్ఫ్ ఆస్తుల్ని దోచుకుంటున్నటువంటి కొంతమంది పెద్దలు వారి నుంచి రక్షణ కల్పించే చట్టం అంటూ ఇది అట్లాంటి చట్టం అంటూ ఒకవైపు జేడీయూ, తెలుగుదేశం ఇరు పార్టీలు కూడా వ్యాఖ్యానిస్తూ మద్దతు ఇచ్చారు. దీంతో వీరి ఆలోచనకు బ్రేక్ పడినట్టు అయింది. నమస్తే.